వందల బ్రాంచీలు లేవు, వేలాది మంది విద్యార్థులు లేరు. తెలంగాణ ఎస్ఎస్సి 2025 ఫలితాలలో 600కు 590, 589, 587, 587 వంటి మార్కులతో కాకతీయ స్కూల్స్. పుస్తకాలు మారినా, పరీక్షల విధానం మారినా, మార్కుల్లోనైనా గ్రేడుల్లోనైనా మళ్ళీ మళ్ళీ కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం. గెలుపు మా ఆశ కాదు, అది మా శ్వాస, మా ధ్యాస. గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్. డే అండ్ రెసిడెన్షియల్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో తిను బండారాలు తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గల పాండు తిను బండారాల వ్యాపార కేంద్రం నుంచి సుమారు 6 మండలాలకు చిరు వ్యాపారం నిమిత్తం జరుగుతూనే ఉంటుంది. జమ్మికుంటలోని కొత్తపల్లిలో గత 25 సంవత్సరాల నుంచి చిరు కిరాణా షాపులలో దొరికే చిన్నపిల్లలు తినే లడ్డూలు, చెగోడీలు, కార, రసగుల్లా లాంటి మొదలైన తిను బండారాలు తయారు చేసే పాండు పరిశ్రమపై ఫిర్యాదు రాగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి తన బృందంతో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పరిశ్రమకు రిజిస్ట్రేషన్ ఉంది, కానీ లైసెన్స్ లేదు, నాసిరకం పదార్థాలు వాడుతున్నారు అని, తిను బండారాలలో కలిపే రకరకాల రంగులను వాడుతున్నారని, వాడిన నూనె తిరిగి మళ్లీ వాడుతున్నారని, ఈ పదార్థాలు తినడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. తయారు చేసే కొన్ని పదార్థాలను వారి వెంట తీసుకెళ్లి వాటిని పరీక్షించి అనంతరం పరిశ్రమ యజమానిపై చట్టపరమైన చర్య తీసుకొని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. నేను ఇప్పుడు అసలు మొత్తం హోటల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎండ్ డేట్ కూడా ఉంటాయి కదా. కంప్లైంట్ వచ్చింది ఇక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన ఇక్కడ ఫుడ్ సేఫ్టీ యాక్ట్కి అగేన్స్ట్ ఇక్కడ కొన్ని జరుగుతున్న విషయాలు అని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడంతో మేము ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చినాం. ఈ ఇన్స్పెక్షన్లో మాకు కొన్ని వైలేషన్స్ కనిపించినాయి. ఒకటి ఏంటంటే ఫుడ్ కలర్స్ అనేటివి వాడటం, అవి వాడకూడదు. వీళ్ళు తయారు చేసే తినుబండారాల్లో ఫుడ్ కలర్స్ వాడటానికి లేదు, బట్ వాళ్ళు ఆ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. సో ఆ ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఉన్నారో అతని ద్వారానే డిస్పోజ్ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఏం చేసినామంటే ఇక్కడ ఈ ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉందని చూడడానికి మనం ఒక 2 శాంపిల్స్ వీళ్ళు తయారు చేసే తినుబండారాల నుంచి 2 శాంపిల్స్ లిఫ్ట్ చేసినాం. ఆ శాంపిల్స్ ల్యాబొరేటరీ టెస్టింగ్కి వెళ్తాయి అనమాట. ఒకసారి ల్యాబొరేటరీ టెస్టింగ్ నుంచి ఆ శాంపిల్స్ మనకు వచ్చాక అది క్వాలిటీ ఉందా లేదా, సబ్ స్టాండర్డ్ ఉందా అని దాంట్లో ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత టైం పడుతుంది? సో అదొక 2-3 వారాలు పట్టొచ్చు. మనం శాంపుల్ పంపించిన తర్వాత వాళ్ళకి 30 days టైం ఉంటుంది. సో ఎప్పుడైనా రావచ్చు, 2-3 వారాల నుంచి లేదా 1 నెల అయినా పట్టొచ్చు. బట్ అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఇంకా కొన్ని అన్హైజీనిక్ కండిషన్స్ కావచ్చు, ఇంకా లేకపోతే ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు, సో ఇక్కడ వీళ్ళు లైసెన్స్ ప్రాపర్గా డిస్ప్లే చేయకపోవడం గురించి కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే చేంజెస్ వాళ్ళు చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ వచ్చే టైంకి అవి ఏదైతే వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ వ్యాపారి కూడా ఇక్కడ లేడు కదా సార్ అందుబాటులో, దానిపై చర్య చేసుకుంటాం. వ్యాపారి లేకపోయినా కానీ మాకు ఏదైతే వాళ్ళు చూపించిన లైసెన్స్ కాపీ ఉందో వ్యాపారి డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన మనుషులే ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సమాచారం ఇచ్చారా మరి? అతనికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మనం ఇక్కడికి వచ్చే విషయం అతనికి తెలుసు. అతనితో నేను కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఏమన్నారు సార్? అతను ఇన్స్పెక్ట్ చేసాం, సో అండ్ సో ఇవి డీవియేషన్స్ ఉన్నాయి, యాక్ట్ ప్రకారం లేవు మీరు చేసే పనులు, కొన్ని ఆయిల్కి సంబంధించి కానీ కలర్లకు సంబంధించి కానీ ఇవన్నీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అతను కూడా అవన్నీ మార్చుకుంటామని చెప్పాడు మనకి.
అంటే మన దగ్గర ఇన్ని రోజుల నుంచి సఫిషియెంట్ స్టాఫ్ లేరు మనకి. కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది, కానీ కరీంనగర్లో ఇప్పటివరకు ఫుల్ టైం ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఫుల్ టైం గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్ని రోజుల నుంచి లేరు. ఒకటి స్టాఫ్ షార్టేజ్ వల్ల మనం ఇన్స్పెక్షన్లు టైంకి చేయడం ప్రాబ్లం అవుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఫుల్ టైం ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను వచ్చిన తర్వాత గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చాను ఫుల్ టైం. సో ఇప్పటి నుంచి మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి జమ్మికుంటలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేంత వరకు మన క్వాలిటీ ఫుడ్డా కాదని మనం తేల్చి చెప్పడానికి లేదు. సో మన యాక్ట్ ప్రకారం మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి, దాని లోబడి మనం పనిచేయాలి. కాబట్టి వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు అది అమ్ముకోవడానికి అంటే యాక్ట్ నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు అమ్ముకోవడానికి. అంటే విక్రయాలు కొనసాగించవచ్చు, విక్రయాలు కొనసాగించవచ్చు. అంటే ఇదే నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే అది నాణ్యత ఉందా లేదనే ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చేంత వరకు మనం చెప్పలేం. ఈ మధ్య కాలంలో పట్ల నాసిరకమైన ఇవి వస్తువులు అమ్మినట్లయితే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో నాసిరకం అనేది అదే సార్, నేను అదే చెప్తున్నా. నాసిరకం అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు, అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది తప్పదు. రిపోర్ట్ వచ్చేంత వరకు హోల్డ్లో పెట్టే అధికారాలు FSS యాక్ట్ ప్రకారం మాకు లేవు, అది నా పరిధి లేదు అది. సో ఫర్దర్గా ఇప్పుడు వీళ్ళకి కొన్ని సజెషన్స్ చెప్పినాం, వీళ్ళకి కొన్ని ఆయిల్ గురించి కానీ కలర్స్ గురించి కానీ, ఒకవేళ మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే అప్పుడు ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకుంటాం అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆయిల్ కల్తీ వాడితే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇంత ఫిర్యాదులు వచ్చినప్పుడు మీరు అన్ని సౌకర్యాలు కల్పించుకొని రావాలి కదా సార్ ఇక్కడికి. మరి ఈ మీటర్లు రా మీటర్లు అంటే ఎట్లా? లేదండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను కొత్తగా వచ్చిన ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా. నేను వచ్చి మొన్ననే ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. బట్ ఇక్కడ ఏమైందంటే కంప్లైంట్ మాకు శనివారం రోజు వచ్చింది. బట్ ఫస్ట్ ఇక్కడ వచ్చి నేను కంప్లైంట్ అటెండ్ చేయాలి. కంప్లైంట్ ఇది కూడా నేను అన్ని నా దగ్గర ఉంటేనే నేను వచ్చి చేస్తా అంటే పనులు ఆగవు కదా అప్పటి. సో అందుకే ఆ కంప్లైంట్ అన్నా నేను చూడాలి, ఏంటి పరిస్థితి ఎట్లుందనేది, ఇక్కడ సివియారిటీ ఎంత ఉంది ఇష్యూ అనేది తెలుసుకోవడానికి నేను వచ్చిన. ఫర్దర్గా దానిపైన ఏం యాక్షన్ ఉంటుంది ఏంటనేది కమింగ్ డేస్లో తెలుస్తుంది. ఆయిల్ తీసుకెళ్ళట్లేదు వాళ్ళు, అదే ఆయిల్ వాడి ఏదైతే ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ని శాంపుల్ లిఫ్ట్ చేసినాం, అందులోంచి మనకు తెలిసిపోతుంది. ఇది నేను రాసే రిపోర్ట్లో అది కూడా ఫుడ్ సేఫ్టీ ఉంది. ఫుడ్ సేఫ్టీలో 2 రకాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, లైసెన్స్ అని ఉంటుంది. వీళ్ళు యాక్చువల్లీ లైసెన్స్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, ఎందుకంటే వీళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి వీళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. సో అది కూడా రిపోర్ట్లో పెట్టడం జరిగింది.